బ్రేకింగ్లో చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బల్ల మార్కెట్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీ, కాఫీ దుకాణాలు, సెలూన్, పొగాకు దుకాణాలతో పాటు సుమారు 5 నుంచి 6 చిన్న వ్యాపార సంస్థలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రోజువారీ కూలీలైన చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానిక యువకులతో కలిసి తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సామర్లకోటలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధు సిద్ధంగా ఉన్నారు. సిద్ధు, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా భారీ స్థాయిలోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మంటలన్నీ చల్లారయ్యా? అగ్నిమాపక సిబ్బంది వచ్చారా? ఏం జరుగుతోంది? దీనికి కారణం ఏంటంటున్నారు? థ్యాంక్ యూ రమణ. కాకినాడ జిల్లా సామలకోటలో అర్ధరాత్రి అయితే ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. సామలకోట బల మార్కెట్ సెంటర్ ఏదైతే ఉందో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే పలు కుటుంబాల జీవనోపాధి బూడిదే అని చెప్పొచ్చు. అదే రెక్కడితే కానీ తొక్క ఒక ఎవరైతే ఉన్నారో ఈ సేలింగ్ షాప్, పొగాకు దుకాణం, పళ్ళు దుకాణాలు, వాళ్ళు వ్యాపారస్తులందరూ కూడా ఆ బల మార్కెట్ సెంటర్ లో ఉంటారు. అందరూ కూడా రాత్రి ఒక్కసారి అర్ధరాత్రి సమీపంగా మొత్తం ఆ పేట అంతా ఆ బల మార్కెట్ సెంటర్ అంతా కాలిపోయినది విజువల్స్ చూస్తున్నాం. విజువల్స్ చూస్తున్నాం. అయితే ఏదైతే వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారో అక్కడ ఆ వ్యాపారులందరూ కూడా ఏదైతే షాపులు అన్ని దగ్గమని చెప్పొచ్చు. ఈ ఘోర అగ్ని ప్రమాదానికి వాళ్ళంతా రోడ్లు పడ్డారని చెప్పొచ్చు. హఠావుటిని ఎవరైతే ఉన్నారో బయట సిబ్బంది వాళ్ళని హఠావుటిని వచ్చి మంటలు చేసే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా నష్టం అయితే జరిగిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళు ఏదైతే ఉన్నారో పూర్తిగా ఆ సమగ్రం అంతా కూడా కాలిపోయిందని చెప్పొచ్చు. మొత్తం అక్కడ ఉన్న స్థానికులు కానీ అక్కడ పై సిబ్బంది కూడా మొత్తం సహకారంతో కూడా మంటలారిపోయి ప్రయత్నం చేస్తే కూడా అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయిందని చెప్పొచ్చు. అదే ఆదాయంపై ఆధారపడి ప్రతిరోజు ఆ జీవనోపాధి పళ్ళు వ్యాపారాలు, పొగాకు వ్యాపారాలు, చిన్న చిన్న దుకాణాలు ఏదైతే రోడ్ల మీద పెట్టుకుని అమ్ముతారో వాళ్ళందరూ కూడా మొత్తం జీవనోపాధి కోల్పోరని చెప్పొచ్చు అమ్మ. అదే తమ దుకాణాలు పూర్తిగా కాలిపోవడంతో తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు. అయితే మొత్తం ఏదైతే బల మార్కెట్ ఉందో బల మార్కెట్ సెంటర్ అంతా ఒక్కసారిగా కూడా అగ్నివతం అయిపోతుందో అక్కడ ఉన్న స్థానికులు అయితే బయట ప్రజలు అయితే గురయ్యారని చెప్పొచ్చు అమ్మ. ఓకే, థ్యాంక్ యూ.